గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇకపై లాంగెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ జిహెచ్ఎంసీ పరిధి పెంచడం వల్ల జరిగేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, దీనిపై హైదరాబాద్ నగరవాసుల ఒపీనియన్ ఎలా ఉంది, నగర శివారు వాసుల రియాక్షన్ ఏంటి, ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారి మాట ఏంటి? జిహెచ్ఎంసీ పరిధి పెంపుపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడో, కానీ ఇప్పుడు ఇక్కడే అనేలా మారింది. బల్దియాలో ఔటర్ రింగ్ రోడ్ బయట లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భాగ్యనగరం మహానగరంగా మరింత విస్తరించనుంది. 6 పార్లమెంట్ సెగ్మెంట్లు, 28 అసెంబ్లీ స్థానాలతో లాంగెస్ట్ సిటీగా గ్రేటర్ హైదరాబాద్ మారనుంది. జిహెచ్ఎంసీ ఈ పేరు చెప్పగానే దేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటిగా చెప్పవచ్చు. దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ, బెంగళూరు తరహా కార్పొరేషన్లో 4వ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీగా ఉంది. 150 డివిజన్లు, 675 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి ఇక మరింత పెరగనుందని చెప్పవచ్చు. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇటు 20 మున్సిపాలిటీలు, దాదాపు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే వీటంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా ఈ పరిధి మరింత పెరగనుంది. ఓఆర్ఆర్ బయట, ఓఆర్ఆర్ లోపల చూసుకుంటే మరింత అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీలో జరిగినటువంటి అభివృద్ధి ఓఆర్ఆర్ బయట వరకు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, తాగునీటి సదుపాయం కానివ్వండి, ఇలా అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే ఈ విస్తీర్ణం అనేది ముఖ్యమంటున్నారు చాలామంది. సో ఇప్పటికే అంటే జిహెచ్ఎంసీ పరిధిని కొంతమంది వ్యతిరేకిస్తుంటే మరికొంతమంది అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. అంటే ముఖ్యంగా అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా అభివృద్ధి జరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అంటే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా పరిధిలో చూసుకుంటే మొత్తం 20 మున్సిపాలిటీలు ఉన్నాయి, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. అత్యధికంగా చూసుకుంటే మాత్రం ఇటు మేడ్చల్ జిల్లా పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతము ఓఆర్ఆర్ బయట వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద వస్తాయి అంటున్నారు అధికారులు. అంటే పాలన అంతా కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అభివృద్ధి మరింత జరుగుతుందని అంటున్నారు. సో దీని మీద ప్రజల రియాక్షన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రజల నుంచి కూడా ఒకంత మిశ్రమ స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, మరికొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు, మరికొంతమంది అంటే గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లాగా ఉంటేనే కొంత అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. సో ప్రజల ఒపీనియన్ ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను నగర శివారు ప్రాంతమైనటువంటి వనస్థలిపురం డివిజన్లో ఉన్నాను. సో వనస్థలిపురం డివిజన్లో ఇక్కడ ఒపీనియన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అంటే దాదాపు 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో మర్జ్ చేయనున్నారు. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, డెవలప్మెంట్ ఏంటి? ఓఆర్ఆర్ లోపల తీసుకున్నటువంటి ఈ మున్సిపాలిటీల విలీనం కానివ్వండి, ఈ ముఖ్యమంత్రి మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మున్సిపాలిటీ విలీనం చేసినట్టయితే ఇంతకుముందుకు ఉన్నటువంటి కార్పొరేషన్లు అన్నీ కూడా 750-1000 ఓట్ల మధ్యనే ఉంటుండే. ఆ కార్పొరేషన్ల వల్ల దానివల్ల పెద్దగా అభివృద్ధి జరగలేదనే నినాదంతో ప్రజలంతా వ్యతిరేకిస్తుంటేనే ఈ ప్రభుత్వం కానీ, ఈ మంత్రులు కానీ తీసుకున్న నిర్ణయం మేము హర్షిస్తూ ఉన్నాం. ఇంకా ఈ భాగ్యనగరం అంతా మెగా నగరంగా తీర్చిదిద్దబోతూ ఉన్నది. 8వ తారీఖు నాడు తీసుకున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కానివ్వండి, అందులో భాగంగా విస్తీర్ణం ఏవైతే పెద్దగా అవుతుందో అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి మా అభిప్రాయంగా ఉన్నాము. ఇప్పుడు పెట్టుబడులు కూడా బాగా వస్తే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగుపడతాయి. ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం తీసుకున్నది నిర్ణయం చాలా హర్షించదగ్గది. మేము గతంలో సర్పంచులు కూడా చేసినాం. సర్పంచులు చేసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయిందో ఇప్పుడు విలీనంగా అయితే చాలా అభివృద్ధి జరుగుతుంది. మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ నోచుకున్నటువంటి ఉన్నాయి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఏం చేసుకున్నటువంటి ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు దగ్గరై ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని చేసినట్టు కార్యక్రమాలు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల మేమంతా హర్షిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, అంటే ఏమనుకుంటున్నారు? అంటే దాదాపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి మరింత విస్తరించనుంది. సో కార్పొరేటర్గా కూడా మీరు చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు భవిష్యత్తు డెవలప్మెంట్? వాస్తవం కూడా భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఎందుకు ఇచ్చిండో మనకు తెలియదు, కానీ
శివారు గ్రామ పంచాయతీలు కానీ శివారు మున్సిపాలిటీస్ కూడా ఈరోజు కూడా మీరు మేయర్గా ఉండి కౌన్సిలర్గా ఉండి కూడా అక్కడ డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ వెనుకబడుతున్నాం, గ్రేటర్ హైదరాబాద్తో పోటీ పడలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఓఆర్ఆర్ వరకు ఖచ్చితంగా మన మున్సిపాలిటీ ఏవైతున్నాయో గ్రేటర్లో కలిపితే వాళ్ళకు కూడా ఇవే సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ తర్వాత సివరేజ్ సిస్టమ్ కానీ 100% బాగుంటుంది. వీధి లైట్లతో సహా గ్రేటర్లో ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నారో గ్రేటర్ ఏంటంటే ఒక కమిషనర్ ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి బాగా కూడా మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కార్పొరేటర్ల బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1000 మందికి 1100 మందికి 1200 మందికి ఒక కౌన్సిలరు 10 మంది కౌన్సిలర్ కలిపి ఒక మేయర్ అనేపాటికి ఎక్స్పెండిచర్తో కూడా కూడుకున్నటువంటి వ్యవస్థను ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కలిపి ఒక 30,000కో 35,000 మందికో ఒక కార్పొరేటర్ని చేసి ఆ ఏరియాను బాగుపరచడానికి ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ నిజంగా కూడా అభినందించాల్సిన విషయము. ముఖ్యంగా రూరల్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో ఔటర్ రింగ్ రోడ్ లోపు వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా ఈరోజు దీనికి స్వాగతం చెప్పి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు నిదర్శనం. అంటే రోజు కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలో ఉండడానికి ప్రజలతో మమేకం కావడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం ఎవరు కూడా తీసుకోలేదు. అంటే ముఖ్యంగా ఇటు ఎంఐఎం కానివ్వండి, దాంతోపాటు ఇటు బీజేపీ లాంటి పార్టీలు మన కౌన్సిల్లో కూడా పూర్తిగా వ్యతిరేకించాయి. అంటే హైదరాబాద్ నగరానికే డెవలప్మెంట్ అనేది కష్టంగా ఉంది, ఇక నగర శివారు ప్రాంతాలను కూడా కలిపితే నిధులు అనేవి కొంత తగ్గుతాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో దానికి మీకు ఉదాహరణ గడ్డన్నారం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నది, గడ్డన్నారం మున్సిపల్ అయినాక ఒకలాగా ఉన్నది, గ్రేటర్ హైదరాబాద్ అయినాక ఒకలాగా ఉన్నది. ఇవాళ ఎల్బీ నగర్లో కూడా బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా అవగాహన ఉంది. గడ్డన్నారం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, మున్సిపాలిటీ అయినాక ఎట్లా ఉంది, గ్రేటర్ హైదరాబాద్ ఎట్లయినాక వాళ్ళు ఏదో ఒకటి విమర్శించాలి. ఈరోజు వాస్తవంగా కూడా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మినిస్టరు హైదరాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు మూసీ దగ్గర ముసరాంబాగ్లో బ్రిడ్జి కట్టడానికి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్కు ఒక పైసా ఇచ్చిన పాపాన పోలే. వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఏదో కావాలి, వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించాలి. ఇవాళ 2 కోట్ల రూపాయలు వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు 23 మంది ఉన్నారు. 150 మంది కార్పొరేటర్లకు 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి 2 కోట్లు ఇచ్చినా ఎవరు అసలు బీజేపీ వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది కదా, టీఆర్ఎస్లకు బెనిఫిట్ అవుతుంది కదా. ఇంతకుముందు 3 సంవత్సరాలు గత టీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్పొరేటర్ను ఒక ఎమ్మెల్యే మా ఎల్బీనారే తీసుకోండి కనీసం ఒక ఏఈని ఒక డీని ఒక కార్పొరేటర్ని కలవనీయాలని దౌర్భాగ్య స్థితి ఉండే. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాజకీయాలను పక్కన పెట్టండి, ప్రతి కార్పొరేటర్కి గౌరవించాల్సిందే, వాళ్ళు పోయి పనిచేయాల్సిందే. 2 కోట్ల నిధులు నేను ఇస్తున్నా, 1 కోటి రూపాయలేమో కార్పొరేటర్కు, మిగతా 1 కోటి రూపాయలేమో ఇన్ఛార్జి మంత్రికి వారి ద్వారా తీసుకోవాలని ఒక పెట్టడం జరుగుతుంది. ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి తప్ప మా కార్పొరేటర్లకే ఇస్తాం, మా ఎమ్మెల్యేలకే ఇస్తాం, మా వాళ్ళకే పని ఇస్తాం, మా వాడు ఉంటే రోడ్ వేస్తాం అనే నినాదం పోయింది. ఈరోజు ప్రజలందరికీ ఓట్లేసిన తర్వాత కాంగ్రెస్కి వేసారా బీజేపీకి వేసారా కాదు, మనం ప్రజలకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తెరిగి ప్రజాపాలన రోజు రోజు ఆయన మమేకం అవ్వకుంటూ ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. మీరు ఇవాళ కూడా ఇంకోటి గ్లోబల్ సమ్మిట్ 8th 9th అవుతుంది, ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా గచ్చిబౌలి డెవలప్మెంట్ చేసిన అంటున్నారు, మీరు ఎక్కడ కూడా సమ్మిట్ చేసి ప్రజలను మమేకం చేసి ప్రజలతో వినతులు తీసుకొని ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలే. మీరు 80 ఫీట్ రోడ్ వేయడం అంటే పైన 2 ఫ్లోర్లు మీరు రాపించుకొని 80 ఫీట్ రోడ్ వేసిన మాట వాస్తవం కాదా గతంలో? ఈరోజు ఆ విధంగా ఉందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజు రోజుకు ఎంత అభివృద్ధి చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అప్పులు ఎట్లా తగ్గించాలనే చూస్తున్నారు తప్ప మీలాక 80 ఫీట్ రోడ్ వేసి 2 ఫ్లోర్లు రాయించుకొని వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటే 100% ప్రజల పక్షాన ప్రజాపాలనలో భాగంగానే ఈ గ్రేటర్ హైదరాబాద్ కలిపిండు. నేను నిజంగా కూడా చెప్తున్నా, వారికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. వారిని ఈరోజు కూడా నేను చెప్తున్నా, పేద ప్రజలు కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు ఆలోచనలు చేయకండి. వారికి వేరే ఆలోచన లేదు, ఖచ్చితంగా బస్తీలను కూడా డెవలప్మెంట్ చేయాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు. మాతో మాట్లాడిన సందర్భంలో కూడా మీరు బస్తీల మీద ప్రేమ చూపించండి, బస్తీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా చేయమని చెప్తున్నారు తప్ప వేరే ఉద్దేశంగా కూడా వారు చూస్తలేరు. కాబట్టి వారిని ఈ విధంగా సభాముఖంగా కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వం చెప్పండి, ఏమనుకుంటారా, డెవలప్మెంట్ ఎంతవరకు జరుగుతుంది అనుకుంటున్నారు 100%. ఇప్పుడు మేము కూడా మాకు అనుభవంగా మేము 10 ఏళ్ళ కింద 2006 నుంచి 12 దాకా సర్పంచ్ చేసినాం. ఊళ్ళో రాజకీయాలు గ్రౌండ్ వర్క్ ఎట్లుంటే మాకు తెలుసు. ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం వల్ల మారుమూల ప్రాంతాలు కూడా ఇప్పుడు అన్నీ ఇప్పుడు హైదరాబాద్ కంటే ఎక్కువ మనకు ఔటర్ రింగ్ రోడ్డు బయటనే డెవలపింగ్ జరుగుతుంది. ఆ డెవలపింగ్ ఇంకా జరగాలంటే జిహెచ్ఎంసీకి అటాచ్ చేసిండు. అది మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ప్రజలు కూడా మేము ప్రతి ఒక్క ఊళ్ళో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా మేము అప్పుడు తిరుగుతుంటూ ఉంటాం. ప్రజలు కూడా దీనికి చాలా అభినందిస్తారు. మా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా ఇది కలపవలసింది. ప్రజలు కూడా దీన్ని 100% స్వాగతిస్తారు. చూడొచ్చు, ఏదైతే ఇటు జిహెచ్ఎంసీలో దాదాపు 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఈ నగర శివారు ప్రాంతాలను కలపడం వల్ల మాత్రం చాలా వరకు డెవలప్ జరుగుతుంది. సో ఇంత ముందుతో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు అభివృద్ధి మరింత ముందుకు వెళ్తుందంటూ కూడా వనస్థలిపురంలో ఉన్నటువంటి ప్రాంతవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనం మరో ఏరియాకి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి రియాక్షన్ ఏంటి, ఆ ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కెంజల్, మణికొండ, నాసింగి, ఆదిపట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కోంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ ఇలా 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో కలవనున్నాయి. 150 డివిజన్లతో 2007 జిహెచ్ఎంసీగా ఆవిర్భవించింది. ఇప్పుడు బల్దియా పరిధి పెంపుతో డివిజన్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం నేను హయత్ నగర్ లో ఉన్నాను. సో హయత్ నగర్ అనగానే సిటీకి అవుట్స్కట్స్, దాదాపు జిహెచ్ఎంసీకి ఇదే ఎండింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ హయత్ నగర్ నుంచి పరిధి ముందుకు పెరిగింది. అంటే పెద్దంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఏదైతే ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్రస్తుతము జిహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. 2007లో అప్పటి వరకు ఎంసీహెచ్గా ఉన్నటువంటి హైదరాబాద్ నగరపాలక సంస్థ ఏదైతే 2009 నుంచి పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీగా ఆవిర్భవించింది. అంటే దాదాపు 18 ఏళ్ల క్రితం జిహెచ్ఎంసీ ఆవిర్భవించింది. సో అప్పటి నుంచి దాదాపు 150 డివిజన్లతో ఉన్నటువంటి పరిస్థితి. దాని తర్వాత కాలక్రమేణా 30 సర్కిళ్ళు, 6 జోన్లుగా పూర్తిగా తన పరిధిని ఇటు జిహెచ్ఎంసీ పెంచుకున్నటువంటి పరిస్థితి. బట్ నగర శివారు ప్రాంతాలైనటువంటి హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడదాము. అంటే ఇప్పుడు హైదరాబాద్ నగర పరిధి పెరుగుతుంది కాబట్టి దాదాపు 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలుస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఎలాంటి చేంజ్ ఉంది అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు అంటే మరిన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా మొత్తం ఓఆర్ఆర్ పరిధి వరకు ఇందులో కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఒపీనియన్ ఎలా ఉంది, రియాక్షన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ప్రధానంగా ఏదైతే ఇటు మున్సిపాలిటీ పరిధి, ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి పెంచుకుంటూ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది, ఏమనుకుంటారు, డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు? ఇంకా డెవలప్మెంట్ యథావిధిగా 20 ఏళ్ళ గతంలో 20 ఏళ్ళ కింద వేసిన లైనే ఇప్పటి వరకు ఎలాంటిది ముట్టుకోలేదు. ఆయన ఇండ్లు తక్కువనే కాబట్టి కెపాసిటీ తక్కువ, ఇప్పుడేమో ఇండ్లు ఎక్కువైనాయి, కెపాసిటీ ఎక్కువ, ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి. ఆ నీళ్ళు ఇలా పట్టలేకపోయి కుంగిపోతున్నాయి మొత్తం లైన్ మొత్తం. అందులో అప్పుడు రోడ్ ఎంబడి 30 ఫీట్ల రోడ్ ఎంబడి దారికి లాస్ట్కి వేసారు డ్రైనేజ్ లైన్. ఇప్పుడు మేనోళ్ళు కట్టారు, ఇండ్ల కిందనే ఉన్నాయి మొత్తం కుంగిపోతున్నాయి, ఇండ్లు వేటుబడి కూడా కుంగిపోతున్నాయి. దాని మీదనే రెయిన్ వాటర్ లైన్ వేసుకొచ్చారు. రెయిన్ వాటర్ లైన్ వేసుకొచ్చే వరకల్లా ఆ నీళ్ళు జైంట్ల కాడ నీళ్ళు లీక్ అయ్యి మొత్తము డ్రైనేజ్ లైన్ కూడా కుంగిపోయి మట్టి లూజ్ అయ్యి, సాయిల్ లూజ్ అయ్యి కుంగిపోయి మొత్తం కాలనీ మొత్తం అస్తవ్యస్తంగా అవుతుంది. దీన్ని మరింత త్వరగా అధికారులే కానీ మాకున్న కార్పొరేటర్ అన్న కూడా బాగా పట్టించుకొని బాగానే చేస్తుండు. కాకపోతే ఈ లైను ఎక్స్టెన్షన్ చేసి వేరే దిక్కేసి తీసుకుపోవాలని అధికారులకు మా యొక్క మనవి. చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పుడు జిహెచ్ఎంసీని విస్తరిస్తున్నారు, ఏమనుకుంటున్నారు, అంటే డెవలప్మెంట్ ఇంకా అవుతుంది అనుకుంటున్నారు, ఏంటి మీ ఒపీనియన్? విస్తరిస్తే అనే విషయాన్ని దానికి సంతోషపడాలి, కానీ దాంతోపాటు మౌలిక వసతులు అనేది లేకుండా ఉండడం వల్ల సామాన్య జనానికి ఒరిగేది అయితే ఏమీ లేదు. మాకున్న అవగాహన ప్రకారం మేము కోరేది ఏంటంటే, ఉదాహరణ మా కాలనీ తీసుకున్నప్పుడు మా కాలనీకి వెళ్ళి ఒక ట్రంక్ లైను, 3 కృష్ణ వాటర్ పైప్ లైన్లు, ఒకటి రెయిన్ వాటర్ పైప్ లైను, ఈ ఉన్న చిన్న రోడ్లో ఇన్ని వేసి ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయిన తర్వాత మరి మాకేంటంటే ఈ రెయిన్ వాటర్ పైప్ లైన్ వేసే విధానం కూడా అధికారులు వాళ్ళు చేసిన తప్పుకు మేము కాలనీ వాళ్ళు భరించాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆ రోజు లెవెల్ చూడకుండా సేమ్ ఎక్కడైతే పైప్ లైన్ స్టార్ట్ చేసారో, ఎక్కడైతే ఎండ్ చేసారో సేమ్ లెవెల్, అది 0 లెవెల్ చేసేసారు సార్. పూర్తిగా అధికారుల అలసత్వము. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం ప్రాబ్లం, ఏం డెవలప్మెంట్ ఏమీ లేదు సార్, ఏమీ లేదు. మేము మా కాలనీ వరకు చూసుకున్నట్టయితే పూర్తి అవగాహనతో చెప్తాను, ఫస్ట్కి వెళ్ళి కాలనీలో ఉన్నాను, ఎలాంటి అభివృద్ధి అవపడతలేదు, దీంట్లో ఏమీ మార్పు లేదు సార్. పూర్తిగా కొట్ట వచ్చినట్టయితే మాకు ప్రత్యక్షంగా అవపడుతుంది. దయచేసి మా కాలనీ ఇట్లా ఉంది, రోడ్ హైవేకి ఇంత దగ్గరలో ఉండి కూడా మేము ఇట్లా ఉన్నాము. శివారు కాలనీలు జిహెచ్ఎంసీలో విలీనం చేసుకోవడం అనేది
మా కాలనీ పరిస్థితిలాగా ఉండొద్దు, అభివృద్ధి వైపు ఆలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్నారు. నవజీవన్ గారు చెప్పండి, మీరు స్థానిక కార్పొరేటర్గా కూడా ఉన్నారు, దాదాపు 5 ఏళ్ళుగా చూస్తున్నారు. ఏంటి మరి ఎంతవరకు డెవలప్ అయింది? సో ఒకప్పుడు ఎడ్జ్ పాయింట్ ఇదే హయత్ నగర్ జిహెచ్ఎంసీకి, బట్ ఇక్కడ నుంచి విస్తరించనుంది. సో ఎలా అంటారు? ఇప్పుడు ఈ హయత్ నగర్ జిహెచ్ఎంసీలో మర్జ్ అయింది 2007లో. 2007 నుంచి జిహెచ్ఎంసీ గత 18 సంవత్సరాల నుంచి మాకు హయత్ నగర్ డివిజన్ అంటే శివారు ప్రాంతం, జిహెచ్ఎంసీకే శివారు అయినట్టు హయత్ నగర్ ఇప్పటిదాకా మౌలిక వసతులు లేవు. దాదాపు హయత్ నగర్ డివిజన్లో ఒక 120 కాలనీలు ఉంటాయి. ఇప్పటికిట ఇంకా 30 కాలనీల డ్రైనేజ్ లేని కాలనీస్ ఉన్నాయి. దీంతో అధికారులు ఎప్పుడు అడిగినా మాతో నిధులు లేవు, వాటర్ వర్క్స్లతో నిధులు లేవు అని చెప్పడము టైంపాస్ చేసుకుంటూ వస్తారు. కానీ ఇప్పటిదాకా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అది చేయకుండా ఇంకా ముందుగా ఇంకా అవతల పెద్ద అంబర్పేట కానీ ఉన్న చుట్టూ శివారు ప్రాంతాలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో మర్జ్ చేసుకొని వాళ్ళని ఇబ్బందికి గురి కావడమే తప్ప ఇటువంటి దీనికి ఒరిగేది ఏం లేదు. ఫస్ట్ జిహెచ్ఎంసీలో మర్జ్ అవుతుంటే సంతోషించినాం, కానీ ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో వాళ్ళు దానికి ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు, దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మౌలిక వసతుల రూపంలో జిహెచ్ఎంసీలో మర్జ్ అయితే మాత్రము డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే మేము 18 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాము. ఈరోజు మాకు శివారు ప్రాంతమైన అంబర్పేట, తుర్కెంజాల్ మున్సిపాలిటీస్ ఉంటాయి. దాంట్లో కాలనీలు లేని 100 కాలనీలు డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయి, రోడ్ లైన్లు, వాటర్ లైన్ లైన్స్ ఉన్నాయి. ఏ విధంగా ప్రణాళికతోటి ముందుకెళ్తారు, దానికి ఏ విధంగా దానికి బడ్జెట్ కేటాయిస్తారని ఆలోచించి చేయాలి. కానీ ఉట్టినే మర్జీ చేస్తున్నామని చెప్పి చేసి మీకు ట్యాక్సులు వస్తాయి, మరి గ్రామ పంచాయతీ కూడా ట్యాక్స్లు తక్కువ ఉంటాయి, జిహెచ్ఎంసీకి అయితే ట్యాక్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ శివారు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలకు మలుచుకొని ట్యాక్సులు వసూలు చేద్దామనే ఒక కాన్సెప్టే కనిపిస్తుంది, కానీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తలేదు. వీళ్ళు ట్యాక్స్లలో ట్యాక్సులు కలెక్షన్లో ముందు ఉంటారు, కానీ డెవలప్మెంట్లో స్లో ఉంటారు. కాబట్టి గ్రామ పంచాయతీ ట్యాక్సులు కొన్నే ఉంటాయి, కాబట్టి కొన్ని ఉంటాయి. మన మున్సిపల్ జిహెచ్ఎంసీలో ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం విలీనం చేసుకుంటే మన జిహెచ్ఎంసీకి ఆదాయం పెరుగుతుందని ఒకటే చూసిరు, కానీ డెవలప్మెంట్ విషయంలో ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆలోచించి దాన్ని ఒకసారి ఒక ప్రణాళికతోటి ప్రతి మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ ప్రత్యేక నిధులు కేటాయించి మర్జీ చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. ఎందుకంటే మా హయత్ నగర్ డివిజన్ దాదాపు బిఎన్రెడ్డి డివిజన్ నుంచి 2001-2లో ఒక సివరేజ్ ట్రంక్ లైన్ వేసినాము. దాదాపు ఒక 3 feet డయా అది. దీనికి ఒకటి వనసలపురంకి నుంచి ఒక లైన్ వస్తుంది, బిఎన్రెడ్డి లైన్కి నుంచి ఒకటి వస్తుంది. ఒకటి వచ్చి ఇక్కడ వై జంక్షన్ అవుతుంది, ఆడికించి ఒక లైన్ బయటికి వెళ్తుంది. ఈ లైన్ వగిలిపోయి దాదాపు 4 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా ఏ అధికారులు పట్టించుకున్న నాదుడు లేడు. వస్తారు, చూస్తారు, మొక్కుబడిగా చూసిపోతారు. 4 నెలలు ఎంత నరకం అనుభవిస్తారు చుట్టుముట్ట ఉన్నోళ్ళు. దాన్ని పట్టించుకునేది గతి లేదు. కానీ ఇలా మేము జిహెచ్ఎంసీ చుట్టుముట్టు మున్సిపాలిటీలో మర్జ్ చేసుకుంటాం, అవి డెవలప్ ఉన్న పని చేయడానికి శాతం అయితే లేదు, కానీ అది కొత్తది చేసుకున్నది ఏదో చేస్తామని అంటారు. అది పూర్తిగా తప్పు. అది మేము ఒక 6 నెలల కింద ఉన్న లైన్కి బాగా లోడ్ ఎక్కువైంది, దాంతో ఒక సపరేట్ లైన్ వేయాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. ఒక 4 months క్రితం ఒక 3 crores rupees లైన్స్. ఎందుకంటే వనసలపురం బిఎన్రెడ్డికి నుంచి 2 లైన్లు వచ్చి ఇక్కడ మర్జ్ అవుతున్నాయి. ఆ బిఎన్రెడ్డికి వచ్చే లైన్ సపరేట్ తీసుకపోయి ఆడ ముంగట కలిపితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఎస్టిమేషన్ వేయడం జరిగింది 3 కోట్ల రూపాయలకు. అది ఇప్పటికీ ఎండీ గారు చాలాసార్లు కలిసినాము, ఎంపీ గారు కూడా ఫోన్ చేసిండు, ఇస్తామంటున్నారు, కానీ అతను బడ్జెట్ లేదు, నేను ఏం చేయాలని అంటుండు. ఆ లైన్ వేస్తే ఈ లోడ్ తగ్గుతుండే, ఇవన్నీ డ్యామేజ్ కాకపోతుండే, ఈ కాలనీలో ఇంత ఇబ్బంది కాకుండా ఉంటుండే. అవన్నీ పట్టించుకోరు. కానీ మీకే ఒక విధంగా మీ మాటల్లో చూస్తే మీ డివిజన్లకే ఇప్పుడు ఉన్నటువంటి 150 డివిజన్లు ఉన్నటువంటి ఈ డివిజన్లకే నిధులు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కొత్తగా దాదాపు ఇంకో 50-60 డివిజన్లు ఏర్పడతాయి. మరి వాటి పరిస్థితి ఏమనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్న శివారు ప్రాంతాలకునే మరి నాకు నిధులు ఇస్తలేరు. ఇంకా మొత్తం ఉన్న ఇప్పుడు మర్జ్ అయ్యేటివన్నీ చుట్టుముట్టు శివారు ప్రాంతాలు. ఆల్రెడీ ఎక్కడ ఏ మున్సిపాలిటీ కానీ ఏ కార్పొరేషన్ కానీ మౌలిక వసతులు వాళ్ళకు కూడా సివరేజ్ కానీ వాళ్ళకి మాకే ఇవ్వనప్పుడు ఇంకా వాళ్ళకి ఏడిస్తారు, ఇవన్నీ ఇవ్వలేరు. అవన్నీ ఇంకా డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు ఇంకా వాడిపోతారని చెప్పి నా అభిప్రాయం. ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూడా మీరు మొన్న వ్యతిరేకించారు. సో ప్రభుత్వం కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో త్వరితగతిన ఆఫ్టర్ ఇప్పుడు పాలక మండలి 11వ తారీఖు తర్వాత ముగిస్తుంది, దాని తర్వాత ఎలక్షన్స్కి వెళ్తాం, మొత్తం కలుపుతామని ఆలోచన అంటే దీనికి అనేది ఏంటంటే 20 ఏళ్ళ కిందకి మర్జ్ అయిన మున్సిపాలిటీలకే ఇప్పటిదాకా డెవలప్మెంట్ విషయంలో ఏమీ డెవలప్మెంట్లో మౌలిక వసతులు లేవు. ఇలా కొత్త మున్సిపాలిటీలు మర్జ్ చేసి దాన్ని ఏదో జిహెచ్ఎంసీలో కలుపుతున్నాం. కానీ కలిపే ముందు
చుట్టుముట్టున్న ఇప్పుడైతే మర్జ్ అయ్యే మున్సిపాలిటీలకు ఉన్నదో దానికి సపరేటు ప్రతి మున్సిపాలిటీకి ఒక 200 కోట్లు 250 కోట్లు ఇస్తే వాళ్ళ మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మర్జ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. మనం చూడొచ్చు ఏదైతే ఇటు హయత్ నగర్లో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నాం, ఈ కాలనీలో చూడొచ్చు ఇక దాదాపు రోజుల తరబడి ఇక్కడ నాలాలు తవ్విపెట్టారు, వాటర్ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు సివరేజ్ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు వర్షం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంతాలన్నీ మునుగుతుంటాయి. సో అలాంటిది అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం మర్జ్ అయినటువంటి ఈ ప్రాంతాలకే ఇప్పటివరకు డెవలప్మెంట్ అనేది లేదు. కొత్తగా దాదాపు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు తీసుకువచ్చి జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల కేవలం అంటే జీహెచ్ఎంసీకి ఆదాయమే వస్తుంది కానీ ఆ ప్రాంతం మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు. సో మరి కొంతమంది కూడా మాట్లాడదాము. చెప్పండి, ఏమనుకుంటారు? మీ ప్రాంతం ఇంకా డెవలప్ అయింది అనుకుంటున్నారా? అంటే మర్జ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ మర్జీ ఉన్న కాలనీలను డెవలప్ చేయాలని చెప్పి ఉన్నాయి కూడా ఇప్పుడు డ్రైనేజీ అన్నీ 2 పైప్ లైన్లు ఒకే దాంట్లో ఒకటే రోడ్లు వేయటం మూలాన మాకు వర్షం వచ్చిందంటే వాటర్ లైన్ తెలియదు, డ్రైనేజ్ లైన్ తెలియదు. అందులో చెరువులకేసినామని అన్నారు, ఆ చెరువుని మొత్తం పూడిక పోయింది. ఆ మంచినీళ్ళ చెరువు అదే అయిపోయింది, డ్రైనేజ్ చెరువు అదే అయిపోయింది. కనుక దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని దయచేసి కోరుతున్నాం ఏంటంటే ఈ చెరువుని ఏదైతే ఉందో దాన్ని పూడిక తీయమని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికైనా వారికైనా మనకైనా ఎవరికైనా అందరు కాలనీలో మంచిగా ఉండాలి. ఫ్యూచర్లో ఎక్కడే ఎక్స్టెన్షన్ చేసిరనుకో మంచిదే, కాకపోతే ఇది చేసుకుంటూ అక్కడ చేయటం అనేది మా అభిప్రాయం. మొత్తం డ్రైనేజ్ నింపుతున్నారు. డ్రైనేజీ లైన్ కోసం లైన్లు వేసి లైన్లో పట్టక వాటర్ మొత్తం చెరువులలో వదిలేసారు. చెరువులో మొత్తం మురికి వాటర్ వచ్చేసి పక్కన కాలనీలకు దోమలు విపరీతమైన స్మెల్. నైట్ టైం వస్తే ఇండ్లలో డోర్లు పెట్టుకుని డోర్లు తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక బాతుల చెరువు, ఒకటి కుమ్మర్కుంట చెరువు నిండిన తర్వాత బాతుల చెరువులోకి పోతుంది, ఆడ చెరువు నిండి కింది కాలనీలోకి పోతుంది. ఆ దారం బట్టి మొత్తం డ్రైనేజ్ వాసన స్మెల్, ప్రతి కాలనీలో వాసన వస్తున్నాయి. చెరువు దగ్గర ఉన్నాయి విపరీతమైన స్మెల్. డ్రైనేజీలో వాటర్ పట్టకపోవడం వల్ల చిన్న పైపులు వేయడం వల్ల చెరువులకు వదిలేసారు. ఈ చెరువు నిండింది, ఆ చెరువు నిండింది. వాటర్ మంచి నీళ్ళతో నిండాల్సిన, వర్షం నీళ్ళతో నిండాల్సిన చెరువులో డ్రైనేజ్ తోటి నిండిపోయి విపరీతమైన స్మెల్ వస్తున్నది. దీని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సమస్యలు అవుతున్నాయి. కొత్త మున్సిపాలిటీ కాదు, ఉన్నదానికే దిక్కులేదు. కొత్తగా కలిపి ఏం చేస్తారు? ఇంకా సమస్య జనాల మీద వేయడానికే కదా. జనాలు బాధపడాలని ఇంకా వేరే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లైనే సక్కలేదు సార్. లైన్ సక్క ఉన్నప్పుడు పెద్దది వేస్తే సక్క. ఇప్పుడు అవన్నీ సమస్యలన్నీ ఇక్కడ పెట్టుకొని ఇంకా కొత్తగా కలిపితే ఇంకా సమస్యలు పెరగడానిక ఉన్నాయి. చేయండి. ఇప్పుడు ఆడ జీ స్కూల్ దగ్గర ట్రంక్ లైన్ వలిపోయిన ఉండే, ఊరు మొత్తం తొర్రూరు మునగనూరు గ్రామాలకు పోయే ఆ దారి జామ్ అయ్యి రోడ్లు పోతే 2 నెలలు జనాలంతా నానా అవస్థ పడ్డారు. ఈ అధికారులు చేస్తున్నాం 3 నెలలు అయింది. ఆ 3 నెలల్లో వేరే లైన్ కనీసం ప్రపోజల్ అన్న పెట్టి వేరే ఆల్టర్నేట్ అన్న చూపించాలి కదా. ఏది అంత నిర్లక్ష్యం పోయికిరి. ఇది సిచ్యువేషన్. అంటే నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పరిస్థితి ఇలా ఉందంటే కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తీసుకొచ్చి విలీనం చేయడం వల్ల మరింత సమస్య జటిలమవుతుంది తప్ప డెవలప్మెంట్ అనేది జరగదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసుల రియాక్షన్. మనం మరో ప్రాంతానికి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు ముఖ్యంగా నగర శివారులో ఉన్నటువంటి ఏరియాస్ మేడ్చల్ జిల్లాకి వెళ్దాం. సో ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం, మేడ్చల్ జిల్లాకు కూడా వెళ్దాం. అక్కడ కూడా ఉన్నటువంటి ప్రాంతవాసుల ఒపీనియన్ రియాక్షన్ ఎలా ఉందో కూడా ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే జిహెచ్ఎంసీ విస్తరణపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నేను మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాను. సో మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా ఇటు కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మిగతా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో రానున్నాయి. అంటే దాదాపు మొత్తం కూడా ఈ 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలపడం వల్ల 2 కోట్ల వరకు జనాభా పెరగనుంది. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ మినీ తెలంగాణగా ఆవిర్భవించనుంది. సో ప్రస్తుతం ఫీర్జాదిగూడ ప్రాంతవాసుల ఒపీనియన్ ఎలా ఉంది ఏంటనేది కూడా తెలుసుకుందాము. సో ఫీర్జాదిగూడలో మనం ఉన్నాము. సో ఫీర్జాదిగూడలో కొంత అంటే గతంతో కంపేర్ చేస్తే గడిచిన కొద్దేళ్లుగా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఈ డెవలప్మెంట్ అనేది కొనసాగాలి అంటే ఇక జిహెచ్ఎంసీలో విలీనం అవ్వాలన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారు శివకుమార్ గారు, వారితో మాట్లాడదాము. శివకుమార్ గారు చెప్పండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏం చెప్తున్నారు? మంచి నిర్ణయం ఇది. గతంలోనే ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. మేము కూటవైద్య దూరంలో అంటే ఉప్పల్కి పక్కనే ఆనుకునే ఉన్నాం. మేము ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడో మాది జిహెచ్ఎంసీ అయ్యే పరిస్థితి ఉండే. అయినప్పటికీ కూడా ఈ రోజు కన్నా మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలపడానికి మేము స్వాగతం పలుకుతున్నాము. మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో నేను మాజీ డిప్యూటీ మేయర్గా 5 సంవత్సరాలు పాలకవర్గంలో ఉన్నాం. మేము అందరం కూడా చూసినాం.
ఏదైతే మాకు వచ్చే రెవెన్యూ కానీ వచ్చే ట్యాక్స్ల ద్వారా కానీ వచ్చే పర్మిషన్ల ద్వారానే ఈ కార్పొరేషన్ని అభివృద్ధి చేసే పరిస్థితి ఉండే. చాలా ఇన్కమ్తో సుమారుగా సంవత్సరానికి 25 నుంచి 30 కోట్ల ఇన్కమ్ ఉండే మాకు. అందులో 10-15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సిబ్బందికే జీతాలు పోయే పరిస్థితి ఉండే. డెవలప్మెంట్ అనేది చాలా కుంటుపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక మా పిఎంసీ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాళ జిహెచ్ఎంసీలో కలపడం అనేది చాలా శుభపరిణామం. ఏ విధంగా అయితే మున్సిపల్ ఇలా జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లతో పాటు చూస్తున్నాం మన అందరం కూడా. ఉప్పల్లే కానీ అటు ఎల్బీ నగరే కానీ నాగోలే కానీ చూస్తున్నాం. ఎక్కడ కూడా రోడ్లు లేని ఏరియాలు, ఎక్కడ డ్రైనేజ్ లేని ఏరియాలు, ఎక్కడ కూడా వాటర్ సమస్యలు లేని ఏరియాలు ఉన్నాయి. ఇలా ఖచ్చితంగా దాన్ని కంపేర్ చేసి ఇలా పిజ్జాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదేవిధంగా 150 డివిజన్లతో పాటు వచ్చేటువంటి రెవెన్యూను చోట ఇన్కమ్ని కూడా మా మున్సిపాలిటీలో కూడా ప్రత్యేక చూపి పెట్టి ఈ కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు దీన్ని కూడా అభివృద్ధి చేస్తారని తెలియజేస్తాను. ఎందుకంటే మేము చూస్తున్నాం మా పిజ్జాడ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ కూడా కొత్త కాలనీలు పుట్టడం, కొత్త కాలనీలు రావడం వల్ల ఇవాళ మేము ఉన్నటువంటి ఇన్కమ్ని దానికి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. చాలా కాలనీలు, చాలా ఊర్లు కూడా, చాలా కాలనీలు కూడా ఇవాళ డెవలప్మెంట్ లేకుండా, రోడ్లు లేకుండా, డ్రైనేజ్ లేకుండా, వాటర్ సోర్స్ లేకుండా కూడా చాలా కాలనీలు ఉన్నాయి. ఇవాళ ఈ జిహెచ్ఎంసీలో కలవడం వల్ల ఉన్నటువంటి కాలనీ సమస్యలన్నిటి కూడా జిహెచ్ఎంసీ కలవడం వల్ల మౌలిక వసతులైనటువంటి డ్రైనేజ్లు కానీ, రోడ్లే కానీ, వాటర్ సమస్యలే కానీ, ఇంకేమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కలవడం వల్ల నెరవేరుతానని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఏదైతే సిటీ విస్తరిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి, సిటీ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఇవాళ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఖచ్చితంగా మన జిహెచ్ఎంసీ పరిధిని ఇవాళ విస్తరించి సుమారుగా దేశ జనాభాలోని అత్యధిక జనాభా ఉన్న మన తెలంగాణ 4 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా జిహెచ్ఎంసీలోనే 2 కోట్ల జనాభా ఇవాళ, అంటే సుమారుగా సగం మంది మన జిహెచ్ఎంసీల పరిధిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉన్నటువంటి ఏ సిటీని కంపేర్ చేసుకునే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే జిహెచ్ఎంసీ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కాబోతుంది. మనందరికీ తెలుసు ఇవాళ ఫైనాన్షియల్ సిటీ అయినటువంటి ముంబై, ఆర్థిక రాజధాని ముంబై కూడా ఇవాళ దాన్ని కూడా మించి మన జిహెచ్ఎంసీ ముందుకు కాబోతుంది. ఇవాళ సిటీ డెవలప్ అయితే ఖచ్చితంగా మన జిహెచ్ఎంసీ డెవలప్ అయితే దీనివల్ల వచ్చేటువంటి ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి ఫ్యాక్టరీలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పారిశ్రామికాలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఇవాళ మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కనుక పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మన దేశంలోనే మన జిహెచ్ఎంసీ నంబర్ 1 స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగ సమస్య పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులకైనా సరే మంచి డిసిషన్ తీసుకున్నాం. మన జిహెచ్ఎంసీలో కలపడం అనేది చాలా శుభపరిణామం. మేము అందరం కూడా పిజ్జాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ముఖ్యంగా ప్రత్యేక రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి జనాభా కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల దృష్ట్యా ఇప్పుడు మీ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని డివిజన్లుగా మారేటటువంటి అవకాశం ఉంది? ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి జనాభా 1,00,000 జనాభా ఉంది. అందులో 70,000 ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 26 మంది కార్పొరేటర్లు ఉన్నాం. రాజకీయంగా సరే కొంతమంది రాజకీయ నిరుద్యోగం ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము అందరం కూడా దాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండి జిహెచ్ఎంసీ వచ్చే ఖచ్చితంగా మా ప్రాంతం డెవలప్ అవుతుంది. కాబట్టి మేము అందరం కూడా రాజకీయ నిరుద్యోగులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని కోఆపరేట్ చేస్తాం. మా 70,000 జనాభా ఉంది కాబట్టి 20 నుంచి 30,000 చేస్తే ఖచ్చితంగా మా దగ్గర 3 కార్పొరేటర్లు అవకాశం ఉంది. కాబట్టి సరే అవకాశం వచ్చిన వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. అయినప్పటికీ కూడా మాకు రాజకీయం ముఖ్యమా, ప్రాంత అభివృద్ధి ముఖ్యమా అంటే ఖచ్చితంగా మేము ప్రాంత అభివృద్ధికే ఓటేస్తాం. కాబట్టి మేము ఈ జిహెచ్ఎంసీలు కలపడానికి మేము అందరం కూడా సముఖత తెలియజేస్తున్నాం. మనం చూడొచ్చు ఏదైతే ఇటు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మనం చూసాము. సో ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మాత్రం తప్పకుండా జిహెచ్ఎంసీలో విలీనం జరగాలి. సో విలీనం జరిగితేనే తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్ల సమస్య, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య లాంటి మౌలిక వసతులను మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే అంటే మనం చూసాము సిటీ అవుట్స్కట్స్ రంగారెడ్డి జిల్లాలో హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో చూసాము, పెద్దంబర్పేటలో చూసాము. సో ఇక్కడ కూడా ఫిర్యాదిగూడ కానివ్వండి, ఇటు బోడుపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా చూసాము. కొంత ప్రజల నుంచి మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ సో నగరం విస్తరిస్తే కనుక తప్పకుండా మరింత అభివృద్ధి జరుగుతుందంటూ మెజారిటీ ప్రజలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు చూశారు కదా, జిహెచ్ఎంసీ విస్తరణ ఓఆర్ఆర్ వరకు జరుగుతుండడంతో గ్రేటర్ హైదరాబాద్ మెగా సిటీగా మారనుంది. తెలంగాణలో మినీ తెలంగాణగా ఇటు హైదరాబాద్ నగరం విస్తరించనుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలపడము మీద మాత్రం కొంత భిన్న అభిప్రాయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది జిహెచ్ఎంసీలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అని అంటే, మరికొంతమంది మాత్రం ఇప్పటికే ఉన్న జిహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి, దానిలో కలపడం మూలంగా అభివృద్ధి ఏమాత్రం జరగదు, అభివృద్ధికి తాము దూరం అవుతామంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ జిహెచ్ఎంసీ విస్తరణ
పై మాత్రం ఇటు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో మాత్రము రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెగా సిటీగా మారనుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని బిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.